అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇన్ని డబ్బులు మనకి ఎలాగొచ్చాయని మీరు చూస్తున్నారు కదా. ఇన్ని డబ్బులు ఎలాగొచ్చాయో సింపుల్గా నేను చెప్తాను. మనం ఏదైనా కష్టపడితే ఇంకా ఇన్ని డబ్బుల కన్నా ఇంకా ఎక్కువ డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. మన ఇంట్లో మన భర్త ఒక్కరే సంపాదిస్తే ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి రెంట్ కట్టుకోవడము, కరెంటు బిల్లు కట్టుకోవడము, వాళ్ళ ఫీజు కట్టుకోవడము, రేషన్ వేయించుకోవడము చాలా అంటే చాలా ఇబ్బంది. పాలుల్లో తోడేసినట్టుగా భర్త సంపాదనలో భార్య సంపాదన కూడా కొద్దిగా ఉంటే మనం ఒక మెట్టు అనేది ఎదగలుగుతాము. మనం జస్ట్ ఇంటి పనే చేసుకుంటూ ఉంటే మనం ఎప్పటికీ ఎదగలేము, ఇంకా అప్పుల పాలు అనేది అవుతాము. జస్ట్ ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు డబ్బుల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళి ఏ పని చేయడానికి కూడా చేత కాదు. మధ్యతరగతిలో కుటుంబంలో ఉన్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళకి మరి కష్టము. చదువు ఉంటే ఏదో ఒక చిన్న వ్యాపారి కిందకి వెళ్ళి ఒక షాపింగ్ మాల్లో కానీ ఎక్కడైనా కానీ సరే ఒక 10th క్లాస్ చదువుకుంటే కనుక చేయగలుగుతారు, లేదంటే చేయలేరు, వాళ్ళకు తెలియదు కదా. అందుకనేసి ఆ చీపురి పనులు, ఆ తడుగుడ్లు పెట్టడం అది వేస్ట్. అందుకనేసి మనం ఇంట్లోనే చక్కగా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి. జస్ట్ ఒక కేజీ పిండి రవ్వ తెచ్చుకొని, కేజీ రవ్వ తీసుకొని వచ్చేసి మనం ఇలాగా వేడిగా సాంబారు ఇడ్లీ చూస్తున్నారు కదా. ఇక్కడ చక్కగా సాంబార్ చేసి ఇలాగా చట్నీ చేసుకొని, చట్నీ మన ఇష్టమే, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ చేసుకొని వేడి ఇడ్లీలు ఇలా పెట్టుకొని మన ఇరుగు పొరుగు వాళ్ళకు రేపటి నుండి నేను టిఫిన్ అనేది మొదలుపెట్టి బయటకు అమ్మాలనుకుంటున్నాను అని ఒకరికి ఇద్దరు చెప్పుకుంటే 10 మందికి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఏదైనా కానీ సరే ఒకరు చెప్తే 10 మందికి తెలిసిపోతుంది. ఈ మధ్యకాలంలో బయటికి వెళ్ళలేక ఇంట్లో ఉండి నలిగిపోతూ డబ్బుల కోసం బాధపడే వాళ్ళకు ఇది మంచి సొల్యూషన్. అది వర్కౌట్ అవుతుందా అంటే అది మన చేతిలో ఉంది. వర్కౌట్ చేసుకోవాలంటే చేసుకోగలుగుతాము. మనకెందుకులే, మన ఇంటి పని చూసుకొని హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టుగా అయితే కనుక మన బ్యాక్ ఉన్న అప్పు పెరిగి కొండ అవుతుంది, తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఇంట్లో ఇలాగ ఒక కేజీ పిండి తీసుకొని వచ్చేసి చక్కగా ఇడ్లీలు నీట్గా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి మీరు ఇండ్లలో. మీ టిఫిన్ అనేది బాగా ఉంది అనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళకి అంత తెలుస్తుంది బయట ఎంత రేటు ఉంది, 20 రూపాయలకి ఎన్ని ఇడ్లీలు ఇస్తున్నారు. దాన్ని బట్టి మీరు ఒక్క ఇడ్లీ ఎగస్ట్రా వేసారనుకోండి, చాలామంది మీ వరకే వస్తారు. చూస్తున్నారు కదా. ఇలాగా ఇడ్లీ వ్యాపారం పెట్టి కూడా మా పక్కనే ఒక ఆవిడ అయితే ఉదయం వెళ్ళిపోయి పాపం సాయంత్రం వరకు వచ్చేది. తనకు కొద్దిగా షుగర్ అనమాట. షుగర్ పేషెంట్ అయితే తను ఏం చేసేదంటే అలసిపోయేది, పని చేసుకోలేక అలసిపోయేది. తనకు ఒక ఐడియా తోసిందనమాట. ఐడియా తోసి ఏం చేసింది ఆవిడ, సాయంత్రం పూట ఒక 4 ఇద్దరు కూర్చొని కబుర్లు ఆడుతుంటారు కదా. ఆ టైంలో ఆవిడ ఏం చెప్పిందంటే, రేపటి నుండి నేను పని మానేస్తున్నాను, వెళ్ళడం లేదు అని చెప్పింది ఒకరిద్దరితో. వాళ్ళు ఏమన్నారు, దేనికి అని చెప్పింది. అంటే ఓపికగా లేదు, నాకు ఒంట్లో బాగాలేదు, మరి ఏం చేస్తావు, ఇల్లు ఎలా గడిచిపోది అని చెప్పారు వాళ్ళు. ఒక పని చేస్తాను, నేను ఉదయం పూట టిఫిను ఇంట్లో అమ్మి వీధిలో అందరూ చెప్తాను, ఒకరోజు సాయంత్రం పూట వెళ్ళేసి ఎవరైనా కొంటారు కదా అనేసి అనింది. ఆవిడ చెప్పిన మాట నిజమైపోయింది. ఇల్లులో ఎవరు టిఫిన్లు ఉదయం పూట వండుకోవడం లేదు. ఉదయం లేచిన వెంటనే ఇల్లు తుడుచుకోవడం, పిల్లలకు స్నానాలు చేయించడం, అక్కడికి టైం అయిపోతుంది. 7:30కి మనకు స్కూళ్ళు ఉన్నాయి, చిన్నపిల్లల స్కూళ్ళు. 7:30, 8 o'clock లోపు వెళ్ళిపోవాల. ఇప్పుడు అలాంటి వాళ్ళకైతే ఇంకా ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. చాలా చక్కగా కొనేసుకుంటారు. పిల్లలకి ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాగ మనం ప్రిపేర్ చేసి మనం అమ్ముతున్నాము అని ఒక చిన్న ముక్క బయటికి చెప్పామనుకోండి. ఇలాగా ఆవిడ ఫస్ట్ కేజీ పిండితో కేజీ ఇడ్లీ పిండి, కేజీ దోశ పిండి పెట్టుకుంది. ఫస్ట్ రోజు అయితే ఇంకా ఇడ్లీ పిండి సగం సేల్స్ అయిపోయింది, దోశ పిండి కూడా సేమ్ అలాగే సగం పిండి సేల్స్ అయిపోయింది. మిగతా పిండి అయితే ఏమీ వేస్ట్ అవ్వలేదు. వాళ్ళే మార్నింగ్ వాళ్ళ టిఫిన్లకి వాళ్ళకి సరిపోయింది. అలాగా ఆ రోజు ఆదాయం చూసింది ఆవిడ. ఆదాయం చూసి ఆవిడ ఇప్పుడు ఇంట్లో నుండే బిజినెస్ అనేది చిన్నది మొదలు పెట్టుకున్నారు. ఇప్పుడు మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఆవిడ దగ్గరికి ఉదయమే ఒక చిన్న గిన్నె తీసుకొని వెళ్తారు సాంబార్ కోసం. చట్నీ ఒక ప్యాకింగ్లో వేస్తుంది, సాంబార్ అయితే ఇంకా క్యాన్లు తీసుకొని రాండి అని చెప్తుంది ఆవిడ. తీసుకురాకపోయినా కానీ పర్వాలేదు, చిన్న ముచ్చు కవర్లు కట్టేసి ఇచ్చేస్తుంది. వేడి ఒక సాంబార్ ఉంటుంది కదా, అందుకనేసి కవర్లు వేస్తే ఇబ్బంది అయిపోతుంది అనేసి ఏదైనా గిన్నె తీసుకొచ్చేయండి అని చెప్తుంది. వీధి ఒక వీధి కాదండి, 2 వీధులు 3 వీధులు పాకింది ఆ మాట. ఇప్పుడు అందరూ కింది నుండి అయినా కానీ సరే ఆవిడ దగ్గరకు వచ్చేసి, ఆవిడ ఇడ్లీలు ఇంకా ఉడుకుతున్నాయి, ఇంకా దోశలు వేస్తున్నాను అన్నా కానీ సరే వెయిట్ చేసి నిలబడి
తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఎంత చక్కగా ఇంట్లో నుండి సంపాదిస్తుంది తెలుసా? 20,000 పై మాటే, టిఫిన్తోనే 20,000 చక్కగా సంపాదిస్తుందండి. ఆవిడ బడ్జెట్ వచ్చేసి దోశ పిండి, రుబ్బు పిండి ఇవన్నీ తీసేసినా కానీ సరే 10,000 తీసేయండి, 10,000 ఆవిడకి మిగిలిపోతున్నాయి. మనం ఏదైనా కానీ కామ్గా ఉంటే ఇంకా ఎవరికి తెలియదు. మనం ఏదో ఒకటి చేస్తున్నామని ఇరుగు పొరుగుకు చెప్పుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే మన దగ్గర ఓపికగా ఉండాల, ఓపిక అనేది ఉండాల, మనం చేసే టాలెంట్ ఉండాల. చేసే టాలెంట్ ఉంటే కనుక డబ్బులు నడుచుకుంటే అవంతకదే గుమ్మం వరకు ఇలాగా వచ్చి డబ్బాలో వాళ్తాయి. ఇది మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను అన్ని పాజిటివ్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా మీరు ఉదయం వెళ్ళిపోయి ఎవరో షాపులలో ఉదయం నుండి సాయంత్రం వరకు కాపులో ఉండి వాళ్ళ పనులు చేయడం కన్నా, ఇళ్ళలో వెళ్ళేసి ఇళ్ళల్లో పాచి పనులు చేయడం కన్నా ఇంట్లో ఉండి చక్కగా ఇల్లాలు ఉండి చక్కగా ఇలాగ పనులు చేసుకుంటే కనుక పిల్లలకు బాగుంటుంది. వచ్చిన హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంది మా ఆవిడ అన్నట్టుగా ఫీల్ అవుతాడు. మనం 4 డబ్బులు చక్కగా సంపాదించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగ ఇడ్లీ వ్యాపారం పెట్టుకొని ఈ ఇడ్లీలకు తోడు 1 కేజీ పిండి రుబ్బుకొని దోశలు కూడా వేసుకోవచ్చు. మీకు సేల్స్ బాగా అవుతాయి. అడుగుతారు అప్పుడే దోశతో ఇడ్లీతో పాటు దోశ ఏమైనా ఉందా అనేసి. ఇడ్లీ అంటే ఇడ్లీ కొనరు కదా, దోశ కూడా కొంటారు కదా. అలాగా ఇంట్లో నుండే మంచి బిజినెస్ తను అలాగే చేస్తున్నారు. బయట బడ్డీ కొట్లు ఉన్నాయి, అయినా కానీ సరే వీధిలో అక్కడికన్నా ఇక్కడ వచ్చేసి మనకు 20 రూపాయలు ఇస్తే 3 ఇడ్లీ చట్నీ సాంబార్ ఇస్తున్నారు. అక్కడ 3 ఇడ్లీలు 2 ఇడ్లీలే ఇస్తారనమాట 20 రూపాయలకి. 1 ఇడ్లీ ఎగస్ట్ వేస్తున్నారు కదా, అందుకనేసి చిన్న ఫ్రీ అన్నట్టుగా అనమాట. 1 ఇడ్లీ ఎక్కువ ఎగస్ట్ ఇచ్చినట్టుగా, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. ఆ తర్వాత అందరు జనాలు వచ్చిన తర్వాత బయట ఏ రేటు ఉందో సేమ్ రేట్ ఇక్కడ పెట్టినా కానీ సరే సేల్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అలవాటు అయిపోయినారు కదా, అలవాటు అయిన ఇల్లు వదులుకోరు, అందుకనేసి వచ్చేస్తారనమాట. ఇలాగ ఒక చిన్న చిరు వ్యాపారం అనేది మీరు పెట్టుకోండి. మీరు కూడా సక్సెస్ అవ్వండి. మీ ఫ్యామిలీకి మీరు హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు. మీరు కూడా తెలుసుకుంటారనమాట. అంటే ఒక్కసారి డబ్బు సంపాదించడం మొదలు పెడితే ఇంకా సంపాదించాలనే ముందు అడుగు అనేది వేస్తారనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఈ పాస్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.